హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకుల పొడి, తర్వాత వచ్చేసి యాలక్కాయలు కొన్ని వేసిన తర్వాత గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు పుదీనాకు వేసాను, 1 కప్పు కొత్తిమీర వేసాను, 1 కప్పు అయితే. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకున్నాను. తర్వాత వేయించిన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి అయితే 1 కప్పున్నర వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసాను. సాల్ట్ అయితే సరిపడా రుచికి చూసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్లు కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని కలుపుకోవాలి, బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. ముందుగానే బియ్యం 1 గంట ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఈ చికెను ఇదంతా నేను నైటే ప్రిపేర్ చేసి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్కి అయితే బాగా పట్టేస్తుంటుందని. ఇప్పుడు చికెన్ ముక్కలు ఆ గ్రేవీలో వేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా ముక్కకు పట్టిందాకా కలుపుకోవాలన్నమాట. చికెన్కి కూడా ఒక 3 గంటలు అట్లా పట్టిస్తే మంచిది ఫ్రెండ్స్. నైట్ కుదరకపోతే తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసి అందులో పోసేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే గీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్. తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని అందులో చెక్క, లవంగాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాపత్రి ఇవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని బాగా మరగనిచ్చాను అనమాట. ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది. ఇట్లా మరుగుతున్నప్పుడు కొన్ని నీళ్లు తీసేసి రెడీ చేసుకుని ఈ చికెన్లో వేసేసుకోవాలి. కొన్ని వేడి వేడి వాటర్ వేస్తున్నప్పుడు ఏంటంటే చికెన్ కొంచెం లాగేసుకుంటుంది ఆ వాటర్ని. తర్వాత మనం రైస్ వేసినప్పుడు ఈక్వల్గా క్వాంటిటీ బాగా వస్తుంది అనమాట మనకి రైస్ ప్రిపేర్ అవ్వటానికి, బిర్యానీ రైస్. ఇట్లా వేసుకొని కలిపేసేసుకోవాలి. ఒక పక్కన రైస్ అయితే అవుతుంది కదా, ఉడికిందో లేదో చూద్దాము. రైస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది తీసేసి మనం ఆ చికెన్లో వేసేసుకోవాలన్నమాట, దమ్ముకు సిద్ధం చేసిన దాంట్లో. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను కదా, అలవాట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది, కానీ అయినా కానీ చేస్తున్నాను. మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత వేసేసుకున్న తర్వాత దానిపైన కొన్ని మసాలాలు మళ్ళీ చల్లుకొని గీ వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాకు, ఆనియన్స్, చెక్క, లవంగాయి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గిన్నెకైతే నేను మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక కట్టు లాగేసుకోవాలి, ఆవిరిపోకుండా అనమాట. వేసేసుకొని ఇట్లా సైడ్ చిన్న హోల్ పెట్టుకున్నాం అనుకో, మనకి ఒక ఆవిరిలాగా బయటకు వస్తే మనకి బిర్యానీ ప్రిపేర్ అయినట్టే అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అదైతే అయిపోయింది చూడండి, ఇలా వచ్చిందనమాట బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, సక్సెస్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.